హాయ్ అందరిలా ఈరోజు అయితే మీకు ఒకటి చెప్పబోతున్నాను, చూద్దాం. ఇదేమనుకుంటున్నారా, ఇవి మామిడి తాండ్రే. చూసారు కదా, ఇవి మీకు చెప్తానంటే మామిడి తాండ్ర ఎలా చేస్తారో చెప్పాలా. ఇవి ఏం చేస్తారంటే ముందు చూసారు కదా మామిడిపళ్ళు ఎన్ని ఉందో, చాలా అంటే మా డాడీ చాలా ఎక్కువ పట్టుకొచ్చాడు మామిడిపళ్ళు. ఇదైతే ఇప్పుడు మేము ఈ దొక్కను వలిసి పిండేసి తాండ్ర అయితే పోస్తున్నాం. బాగా తెల్లేసి ఉప్పు కారం దాన్ని కలుపుతాను అనమాట ఆ తాండ్రని. అప్పుడు ఎండలో ఆరేస్తాం. ఆరెట్టిన తర్వాత ఇలా తాండ్రేసి ఇప్పుడు నీటి ముక్కలు కోసి దాన్ని పాకం చేస్తాం అనమాట, బెల్లంతో పాకం. అప్పుడైతే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది తాండ్ర. చూసారు కదా, ఇది మామిడి తాండ్ర, మామిడిపళ్ళతో మన తాండ్ర పోసింది చాలా ఎక్కువ. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఎండలోనే తాండ్ర ఎలా ఆరబెట్టించారో. ఇవైతే ఎక్కువగా ఆరింది, ఇవైతే ఆరలేదు. ఆరిన తాండ్ర ఇలా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈరోజు మా డాడీ అయితే మామిడిపళ్ళు అయితే చాలా ఎక్కువగా తీసుకొచ్చాడు అడవి నుండి. ఇప్పుడు ఈ మామిడిపళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారా, ఇవైతే మామిడిపళ్ళు తొక్క తీసి ఇప్పుడు దీన్ని అయితే మేము ఉడికించబోతున్నాం. ఉడికించేటప్పుడు ఏం చేయాలి అంటే కారం, ఉప్పు, మసాలా సామాన్లు కొన్ని వేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మామిడి తాండ్ర వేసేటప్పుడు పురుగులు అవుతుందన్నమాట. దాన్ని పురుగులు అవ్వకూడదు. ఉడికించిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మామిడి టంకలని ఇప్పుడైతే పిండుతున్నాం. పిండిన తర్వాత ఇలాగ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పలర్ తీసి చేతిలో అయితే ఇప్పుడు మేము ఇలా ఆరబెట్టి ఉంచానమాట. ఒక సగం ఆరితే మళ్ళీ సగం పోస్తాం మామిడిపళ్ళు రసాన్ని అయితే అలా ఆరుతుంది. ఇప్పుడు మేము ఇప్పుడు ఏం చేయాలంటే ఉడికించిన తర్వాత మసాలాలు ఎందుకు వేస్తారంటే వేయకపోతే అవి పాడైపోతుంది అనమాట మామిడిపళ్ళు తాండ్ర. అందుకనేసి అది పాడైపోకూడదు అనేసి ఉప్పు, కారం, మసాలా సామాన్లు కొన్ని అయితే వేస్తారు. సరే ఇవన్నీ మామిడిపళ్ళు అయితే మేము ఎందుకు తెచ్చామంటే మామిడి తాండ్ర వేయడానికి అయితే పళ్ళు అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చారు డాడీ అయితే. చూసారు కదా, ఇవైతే అంటే ఈ సీజన్లో మాకు ఈ సమ్మర్ సీజన్లో అడవి మామిడిపళ్ళు ఎక్కువ దొరుకుతుంది, అందుకనేసి తాండ్ర వేస్తారనమాట. ఈ పళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోల కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కోసం సబ్స్క్రైబర్ చేసుకోండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు.